Yes, good morning, all of you. Welcome to the YouTube channel Adda 24/7 Telugu. All of you, I'm sorry for the late, a bit due to internet issues and some problems. We are late today. Anyhow, right now we are starting the Hindu editorial. So, Shekhar, hi. All of you, very good morning. Let us start today's session, the Hindu editorial. So, before that, we shall see the quote of the day. Is it okay now? Audio and video clarity and everything is fine, right? For a committed man, there is no such thing as failure. If you fall down 100 times, 100 lessons to be learned. So that means, what does it mean here? You don't feel that you fall down or you got failure in the competitive exams or you're writing whatever the exams you're writing. So don't feel that you are failure. Okay, that means you're learning the lesson from that. So that is actually the major basic idea behind that. So don't feel that you got failure. You try, keep try on try, you will get finally the success. Okay, now hope you understand, everybody. So next, let us take the next point here. We are giving you 72% offer right now. Now you have to visit the website adda247.com and use the coupon code Y209 యూస్ చేయాల్సిన రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. సో అదేవిధంగా ఇక్కడ మనకి మెగా ప్యాక్ వచ్చేసి చూడండి, బ్యాచ్ మెగా ప్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ 4000 నడుస్తుంది. ఐఎమ్ సారీ, 3000 కాదు, ఇది 4000 నడుస్తుంది మెగా ప్యాక్ వచ్చేసి ఇప్పుడు. ఓకేనా, మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే ఈ ఆఫర్ అనేది పొందొచ్చు అని ఒక రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. ఈ మెగా ప్యాక్లో మనకి ఏం లభిస్తుంది సార్ అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ మ్యాథ్స్ బ్యాచ్ చూడండి, ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్లూజివ్ మ్యాథ్స్ బ్యాచ్ ఉంది, అదేవిధంగా రీజనింగ్ బ్యాచెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇంగ్లీష్ సంకల్పం 3.0 బ్యాచెస్ ఉంది, అదేవిధంగా ప్రతి ఒక్క బ్యాచ్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఏనా, సో నెక్స్ట్ ఎస్ఎస్సి గ్రూప్ డి కానిస్టేబుల్ బ్యాచ్ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంది. ఏనా, కాకతీయ టీఎస్పీసీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 బ్యాచెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ఎస్ఐన్ కానిస్టేబుల్ బ్యాచ్, బాహుబలి రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి మనకు రెడీగా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్, సో ఇలా ప్రతి ఒక్క బ్యాచ్ మనకు అవైలబుల్గా ఉంది. సిజిఎల్ సమగ్ర ఫౌండేషన్ బ్యాచ్ కూడా ఉంది, రికార్డెడ్ వీడియోస్ మీరు పొందొచ్చు. ఏనా, మిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 కొరకి సమగ్ర ఫౌండేషన్ బ్యాచ్ కూడా ఉంది, ఇది 2000. ఆర్ఆర్బీ గ్రూప్ డి క్రాష్ కోర్స్ ఉంది. అలానే ప్రతి ఒక్క బ్యాచ్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఇంకా ఎవరైనా అడ్డా 24 అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. Okay, now we shall see today's the main heading is this. Today's the main heading. Can you see? Excuse me, I'm sorry. This is the main heading. Right now you can see. Okay, now steep climb. The main heading is this today. Steep climb. What does it mean, steep? You know, మామూలుగా మనం ఎలా యూజ్ చేస్తామంటే స్టీప్ డెప్త్ అని కూడా యూజ్ చేస్తాం, స్టీప్ డెప్త్ అని కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ స్టీప్ అనేది మనం ఏ విధంగా తీసుకుంటామంటే అడ్జెక్టివ్ లాగా తీసుకుంటాం. క్లైంబ్ అంటే నౌన్ లాగా తీసుకుంటాం. యాక్చువల్గా క్లైంబ్ అనేది వర్బ్ ఫామ్, ఇక్కడ క్లైంబ్డ్, క్లైంబింగ్, క్లైంబ్స్ అని తీసుకుంటాం. కాకపోతే స్ట్రైట్ క్లైంబ్ అంటే క్లైంబ్ అంటే చూడండి, క్లైంబింగ్ చేస్తూ ఉంటాం మనం, ల్యాడర్ తీసుకుంటాం, ఒక స్టెప్స్ ఉంటాయి, స్టేర్ కేస్ ఉంటుంది, మనం మామూలుగా 1 by 1 మనం క్లైంబ్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే స్టీప్ క్లైంబ్ అని ఇవ్వడం జరిగింది. అంటే స్ట్రైట్ పైకి ఎక్కడం అది ఇంపాసిబుల్, అది చాలా కష్టతరమైనటువంటి పని. మనము స్టెప్ బై స్టెప్ ఎక్కితేనే మనకి ఆ యొక్క శిఖరం కానీ ఆ యొక్క మౌంటైన్ కానీ మనం అధిరోహించగలం. లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్కాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. అదే చెప్తున్నాడు, స్టీప్ క్లైంబ్ అంటే ఒకే విధమైనటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్లైంబ్. అంటే ఇండైరెక్ట్గా ఇది డిఫికల్ట్ అని చెప్పుకోవాల్సినటువంటి అంశం, ఇక్కడ డిఫికల్ట్ అని చెప్పొచ్చు మనం. అంటే ఎవరికి డిఫికల్టీ ఉంది, ఎవరు డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారంటే ఇక్కడ చూద్దాం. ఆన్ బీజేపీ అండ్ ద డార్జిలింగ్ హిల్స్. ఇప్పుడు అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఎస్పెషల్గా డార్జిలింగ్ అనేది మొత్తం కూడా కొండ ప్రాంతాల్లో ఉంటుంది, హిల్ ఏరియా కాబట్టి. సో దానిని ఉద్దేశించి ఈ యొక్క హెడింగ్ పెట్టడం జరిగింది. అంటే బీజేపీ అనేది డార్జిలింగ్లో తన యొక్క పార్టీ విన్ అవ్వాలి అన్నా, తన పార్టీని నిలదొక్కుకోవాలన్నా కూడా ఈ విధమైనటువంటి కష్టతరమైనటువంటి ఆ యొక్క అంశం ఫేస్ చేయాల్సి ఉంది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అని చెప్తున్నాడు. ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి అట్లా. ఇదే ఎందుకు హెడింగ్ ఇచ్చాడంటే ఎస్, డార్జిలింగ్ అనేది హిల్ ఏరియా అనేది కూడా, అంటే హిల్ ఏరియాలో తన యొక్క పట్టు సాధించాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇంకా కష్టతరమైనటువంటి పని ఉంది, డిఫికల్టీ పని ఉంది చేయాల్సింది బీజేపీ గవర్నమెంట్. సో వారికి సపరేట్ స్టేట్ కావాలని కోరుకుంటున్నారు. ఇట్లా చాలా అంశాలపైన వారు పట్టు తెచ్చుకోవాల్సినటువంటి అంశం ఉంది, ఇవాళ చెప్తున్నాడు అంశం ఇక్కడ. ఓకేనా, సో లెట్ us టేక్, మరి చూద్దాం what is subheading has been given. Right, subheading చూడండి, డార్జిలింగ్ అండ్ గోర్ఖా పాలిటిక్స్ విల్ టెస్ట్ ద బీజేపీస్ విజన్ ఫర్ వెస్ట్ బెంగాల్ అండ్ బియాండ్. చూసారా, సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ డార్జిలింగ్ అండ్ గోర్ఖా పాలిటిక్స్. చూడండి,
డార్జిలింగ్ అండ్ గోర్ఖా పాలిటిక్స్ ఇస్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద వర్బ్? విల్ టెస్ట్ ఇస్ ద వర్బ్ అనా. ఈ డార్జిలింగ్ మరియు గోర్ఖాలో ఉన్నటువంటి పాలిటిక్స్ ఉంటాయి కదా, ఆ లోకల్ పాలిటిక్స్ ఉంటాయి కదా, అవి టెస్ట్ చేస్తాయంట. ఎవరిని టెస్ట్ చేస్తాయంటే ద బీజేపీస్ విజన్. బీజేపీ యొక్క ముందు చూపు ఏ విధంగా ఉంది, మరి బీజేపీ తన పార్టీని నిలదొక్కుకోవాలి, ఈ దేశంలో నిలదొక్కుకోవాలి అంటే ఎస్పెషల్గా ఇటు వెస్ట్ బెంగాల్లో మరియు వెస్ట్ బెంగాల్ ఆవల అంటే ఇంకా వేరే రాష్ట్రాలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ మరియు వేరే రాష్ట్రాల్లో తన యొక్క పార్టీని నిలదొక్కుకోవాలి అంటే ఈ యొక్క డార్జిలింగ్ మరియు గోర్ఖా పాలిటిక్స్ అనేది డిసైడ్ చేస్తాయి, అవి టెస్ట్ చేస్తాయి బీజేపీ గవర్నమెంట్ ఎంత దూరదృష్టితోని చూస్తుంది, తన యొక్క విజన్ ఏ విధంగా ఉంది అని చెప్పేది ఎవరు, అది ఎవరు టెస్టిఫై చేస్తున్నారు అంటే డార్జిలింగ్ మరియు గోర్ఖా పాలిటిక్స్ అనేది డిసైడ్ చేస్తున్నాయని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇవాళ వాయిస్ అంతా క్లియర్ కదా? ఒకసారి చెప్పండి, వాయిస్ క్లారిటీగా ఉన్నట్టు నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. So this is actually the meaning we have understood right now. So shall we go? Are you ready? Okay na students, అందరు రెడీ కదా? ఓకేనా, let us go to the next point. చూద్దాం, నెక్స్ట్ పాయింట్కి వచ్చేసాను నేను. ఆల్రెడీ ప్యాసేజ్లో ఉన్నాం మనం, ఇప్పుడు ప్యాసేజ్ డిస్కస్ చేద్దాం స్లోగా. చూడండి, ఇవాళ మనకు వాయిస్ కష్టాలు తీరిపోయినాయి అనుకుంటున్నా. హోప్ యూ నీడ్ టు కన్ఫర్మ్ సార్. ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్ us టేక్ ఇయర్ ఫస్ట్ 1 by 1 తీసుకుందాం రండి. సో వాయిస్ ప్రాబ్లం అనేది ఇవాటితో ఎండ్ అయిపోయింది సార్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఇన్వైట్ చేయండి మన యొక్క సెషన్కి. ఇవాళ నుండి వాయిస్ ప్రాబ్లం ఎట్లాగూ సరే ఇవాళ క్లాస్ తీసుకోవాలని పట్టుబెట్టాను. ఫైనల్గా మనం ఇవాళ కూర్చున్నాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ గాడ్ యాజ్ వెల్. సో ద 3 seats of Darjeeling, Kalimpong and Kurseong in the Darjeeling Hills of West Bengal may count for little numerically in the state assembly of 294 members, but their political significance is a different story. See that, full stop. Inko sentence అయిపోయింది. అవునండి, what is subject right now? The 3 states is the subject. గమనిస్తున్నారా? The 3 states అనేది ఏం చెప్పాలి ఇక్కడ? సబ్జెక్ట్ అని చెప్తా ఉంటాం. అవునా? ద 3 ఐఎమ్ సారీ, స్టేట్స్ కాదు, సీట్స్. ఏంటండి అది? 3 seats, అది స్టేట్స్ కాదు. కానీ ద 3 seats ఎక్కడ? ఈ 3 సీట్లు ఎక్కడ ఉన్నాయి అంటే ఆఫ్ డార్జిలింగ్, ఇదేంటి, కాలింపోంగ్ అండ్ కుర్సియోంగ్. ఎక్కడ ఈ 3 సీట్లు ఎక్కడ ఉన్నాయి అంటే ఈ 3 సీట్లు కూడా ఎక్కడ ఉన్నాయి? డార్జిలింగ్ హిల్స్లో ఉన్నాయంట. ఈ డార్జిలింగ్ హిల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయంట. అర్థమైందా? సో వర్బ్ ఏంటి ఇక్కడ అంటే ఇది వర్బ్. మే కౌంట్ అంటే లెక్కలోకి తీసుకోవడం. మే కౌంట్ ఫర్ ఈ 3 సీట్లు ఏవైతే ఉన్నాయో మే కౌంట్ ఫర్ లిటిల్ న్యూమరికల్లీ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఆఫ్ 294 members. అంటే ఈ యొక్క మొత్తం రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో మొత్తం ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయంటే మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో ఈ మూడు స్థానాల యొక్క సీట్లు ఏవైతే ఉన్నాయో మే కౌంట్ ఫర్ లిటిల్. చూడండి, లిటిల్ అంటే మీనింగ్ ఏంది? అసలు ఏం లేదు, నెగటివ్ సెన్స్ అని తీసుకుంటాం. లిటిల్ అంటే ఓకే, సమ్హౌ అక్కడ 294 ఉంటే ఇంతో అంతో సగం ఉన్నాయిలే అనుకోవచ్చు. ద లిటిల్ అంటే మొత్తం 294 అని పిక్చర్లోకి వస్తుంది. ఇక్కడ లిటిల్ అంటే ఆల్మోస్ట్ ఏం లేవు, అసలు అవి లెక్కలోకి రావు. మే కౌంట్ ఫర్ లిటిల్ న్యూమరికల్లీ అంటే లెక్కల పరంగా చూసుకున్నట్టయితే చాలా తక్కువ. ఈ 3 స్థానాల యొక్క సీట్లు అనేది అసలు లెక్కలోకి రావు. మే కౌంట్ ఫర్ లిటిల్ న్యూమరికల్లీ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఆఫ్ 294 members. మొత్తం 294లో కంపేర్ చేసుకుంటే ఇందులో చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. అవునా? సో దాట్ ఈస్ వై. హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీబడి. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద సబ్జెక్ట్ ఈస్ the 3 seats may count for little numerically in the state of in the state assembly of 294 members. అర్థమైందా? బట్ కానీ their political significance అంటే ఏంటి? ఈ మూడు స్థానాలు డార్జిలింగ్, కాలింపోంగ్ అండ్ కుర్సియోంగ్, ఈ 3 అని మీనింగ్ వస్తుంది. their political significance, వీటి యొక్క పొలిటికల్ గా ప్రాముఖ్యత ఎలా ఉంది అంటే ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. వారి యొక్క ఈ 3 స్థానాల యొక్క పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఎలా ఉందంటే అది కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ. అన్ని స్థానాల్లో కాకుండా ఇక్కడ వేరేలా ఉంటుంది వ్యవహారం అని చెబుతున్నటువంటి అంశం. ఆ డిఫరెంట్ స్టోరీ ఏంటి అనేది మనకు చెప్తాడు స్లోగా 1 by 1 మనం చూసుకుందాం. ఓకేనా, రండి. సో ఎక్సలెంట్, ఇప్పుడే స్టార్ట్ అయింది దేవి ప్రసాద్. చూడండి, ద డిమాండ్ ఫర్ అ సపరేట్ గోర్ఖా ల్యాండ్ స్టేట్ ఇన్ ద హిల్స్ has singularly driven politics among the Gorkha population for more than 3 decades now. See that, full stop. అంటే గమనించండి, సబ్జెక్ట్ ఏంటండి?
ఆల్ టైమ్ ఒకటే ఫోకస్ చేసుకోండమ్మా, సబ్జెక్ట్ వర్బ్ ఏంటి అనేది మాత్రమే ఫోకస్ చేసుకోండి, మిగతా అంతా క్లారిటీ వస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్ వర్బ్ పైన మీకు క్లారిటీ లేకపోతే మిగతా అంతా ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుందా? సో లెట్ us see. ద డిమాండ్ ఈస్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద వర్బ్ అండి? చూడండి, ద డిమాండ్ హ్యాస్ సింగులర్లీ డ్రివెన్. డ్రివెన్ అంటే ముందుకు లాక్కొచ్చింది, తీసుకొచ్చింది అని మీనింగ్ వస్తుంది. డ్రైవ్ అంటే ఏంది? డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్, డ్రైవింగ్, డ్రైవ్స్ కదా. సో ద డిమాండ్ హ్యాస్ సింగులర్లీ డ్రివెన్ పాలిటిక్స్. అంటే ఈ డిమాండ్ అంటే, ఈ యొక్క డిమాండ్ ఎక్కడ అంటే ఫర్ అ సపరేట్ గోర్ఖా ల్యాండ్ స్టేట్ ఇన్ ద హిల్స్, అంటే డార్జిలింగ్ హిల్స్లో వాళ్ళు ఈ గోర్ఖా ల్యాండ్ వాళ్ళు సపరేట్గా రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారంట. ఈ డిమాండ్ ఏదైతే ఉందో హ్యాస్ సింగులర్లీ డ్రివెన్ పాలిటిక్స్ అమాంగ్ ద గోర్ఖా పాపులేషన్లో ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో ఈ డిమాండ్ అత్యున్నంగా అంటే ఏకపూర్వకంగా, అంటే సింగులర్లీ అంటే వాళ్ళు ఇంకెవరి సపోర్ట్ లేదు, వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు ఈ పాలిటిక్స్ ఫర్ మోర్ దాన్ 3 decades నౌ. అంటే గత 3 దశాబ్దాల నుంచి వాళ్ళు ఇదే దానిపైన డిమాండ్ చేసి ఉన్నారు. సో ఆ విధానం ఏదైతే ఉన్నదో దాని నుండే పాలిటిక్స్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. సింగులర్గా వారు ఎవరితోని అల్లీస్ కానీ ఎవరితోని పొత్తుగట్టకుండా ముందుకు వాళ్ళు సింగులర్గా ముందుకు అనేది పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఆ స్థానాలకి ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి అంశంలో మరి బీజేపీ వారికి మరి అంటే ఈ సపరేట్ స్టేట్ కట్టబెడుతుందా లేదా అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాడు 1 by 1. హోప్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి. సో లెట్స్ సీ. ద ఎడ్యుటేషన్ అంటే మీనింగ్ ఏంది? ఆందోళన. ద ఎడ్యుటేషన్ హ్యాస్ బీన్ ఆఫెన్ వయలెంట్. ప్రతిసారి అంటే హ్యాస్ బీన్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎప్పుడు గత 3 దశాబ్దాల నుంచి జరిగినటువంటి ఆందోళనలన్నీ కూడా చాలా వయలెంట్గా, హింసాత్మకంగా ఉన్నాయంట అక్కడ డార్జిలింగ్ ఆ యొక్క హిల్స్లో. In 2017 during the last eruption of violence, the hills were in blockade for 104 days and several people were killed. చూడండి ఇక్కడ ద ఎడ్యుటేషన్ హ్యాస్ బీన్ ఆఫెన్ వైలెంట్. తరచుగా అక్కడ పెద్ద ఎత్తున హింసాత్మకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయంట. అందులో భాగంగా 2017 గురించి, అంటే పోయినసారి, అంటే చివరిసారిగా 2017లో ఏం జరిగిందో చెప్తున్నాడు. అంటే గత 30 సంవత్సరాల నుంచి అక్కడ గొడవలు జరగడము, ఒక విధంగా వైలెంట్గా ప్రతిసారి వివిధ రకాల పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుంది. అయితే 2017 అంశం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు. డ్యూరింగ్ ద లాస్ట్ ఎరప్షన్ ఆఫ్ వైలెన్స్ అంటే వాట్ ఈస్ ద రూట్ వర్డ్ ఇన్ ఎరప్షన్? RUPT, రప్ట్ మీన్స్ టు బ్రేక్ అవుట్, అంటే పెద్ద ఎత్తున బయటికి రావడం, పెద్ద ఎత్తున ఈ అల్లర్లు, ఈ యొక్క కలహాలు, ఈ యొక్క హింసాత్మకమైనటువంటి ఘటనలు పెద్ద ఎత్తున 2017లో జరిగినప్పుడు ద హిల్స్, ఆ యొక్క డార్జిలింగ్ హిల్స్లో ఏం జరిగిందంటే ద హిల్స్ వర్ ఇన్ బ్లాకేడ్ అంటే కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం, ఎలాంటి రాకపోకలు కానీ ఈ యొక్క ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ సేవలు కానీ ఎలాంటివి కూడా జరగలేదంట. ద హిల్స్ వర్ అంటే అప్పట్లో అని చెప్తున్నాడు, అందుకే 2017 పాస్ట్ టెన్స్ కదా, అందుకే వర్ తీసుకొని చూడండి. ద హిల్స్ వర్ ఇన్ బ్లాకేడ్ ఫర్ 104 days. అర్థమైందా? అంటే 104 రోజులు మొత్తం బ్లాకేడ్లో ఉన్నాయంట. అండ్ సెవెరల్ పీపుల్ వర్ కిల్డ్. ఈ యొక్క హిల్ ఏరియాలో చాలా మంది కూడా చంపబడ్డారు అని చెప్తున్నాడు ఈ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా. సో నెక్స్ట్ పాయింట్, ద బీజేపీస్ eruption means blockade, agitation means concern, right? Eruption means discharge. నో, ఇక్కడ ఎరప్షన్ అంటే డిశ్చార్జ్ అని తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ ఎరప్షన్ అంటే పెద్ద ఎత్తున ఈ యొక్క హింసాత్మకమైనటువంటి ఘటనలు చెలరేగాయి అని మీనింగ్ వస్తాయి. అంటే ఎరప్షన్ అంటే బయటికి వచ్చాయి, మొత్తం తటాలున్న బయటికి రావడం. ఇప్పుడు వల్కనో ఎరప్షన్ అంటాను చూడండి, అంటే వల్కనోస్ అన్ని కూడా ఈ యొక్క వల్కనో ఉంటుంది కదా, అది ఒక్కసారిగా బయటికి రావడం అన్నట్టు. ఈ యొక్క డ్యూరింగ్ ద లాస్ట్ ఎరప్షన్ ఆఫ్ వైలెన్స్ అంటే 2017లో కూడా ఇలాంటి ఒక హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగినప్పుడు ఏం జరిగింది అంటే మొత్తం బ్లాకేడ్ అయిపోయింది, 104 రోజులు మొత్తం బ్లాకేడ్ అయిపోయింది. మరి చాలా మంది ఆ యొక్క హింసలో, ఆ యొక్క హింసాత్మకమైనటువంటి ఘటనలో చాలా మంది చంపబడ్డారు. సెవెరల్ పీపుల్ వర్ కిల్డ్. ప్యాసివ్ వైజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. గమనించారా? ఎజెక్షన్, దట్స్ గుడ్. డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. వెరీ నైస్. రెడీ. సో నెక్స్ట్ అమ్మా, ద బీజేపీస్ క్లోజ్ ఇన్వాల్వ్మెంట్ విత్ గోర్ఖా పాలిటిక్స్ suggests that it has certain plans for the region, which could have ripples on in other parts of the country where demands for autonomy and separate states exist. చూసారా? సో ఇదంతా మళ్ళీ ఒక సెంటెన్స్ అయిపోయింది. మీరు గమనించండి, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ వచ్చేసి ఏంటండి? వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఈ సెంటెన్స్లో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ రైట్ నౌ? Tell me please, what is the subject in this sentence? Obviously the subject is called right now, the BJP's close involvement is the subject, with Gorkha politics. Idi prepositional phrase.
ద బీజేపీస్ క్లోజ్ ఇన్వాల్వ్మెంట్, ఎవరితోని వాళ్ళు బీజేపీ చాలా దగ్గరి సంబంధాలు సత్సంబంధాలు పెట్టుకుందంటే గోర్ఖా పాలిటిక్స్ తోటి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయంట బీజేపీకి. సో అవి ఏం సజెస్ట్ చేస్తున్నాయి, ఆ క్లోజ్ ఇన్వాల్వ్మెంట్ ఏం చెబుతుంది అంటే దాట్ బీజేపీ హ్యాస్ సర్టెన్ ప్లాన్స్ ఫర్ ద రీజియన్. గోర్ఖా ల్యాండ్కు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంత ఇష్యూస్కి సంబంధించినటువంటి సపరేట్ ప్లాన్ అనేది బీజేపీ దగ్గర ఉందంట. బీజేపీ హ్యాస్ సర్టెన్ ప్లాన్స్ అంటే దానికి తగ్గ విధంగా కొన్ని ప్లాన్స్ ఉన్నాయంట బీజేపీ దగ్గర. సో చూడండి, ప్లాన్స్ ఫర్ ద రీజియన్ అన్న తర్వాత మీకు విచ్ ఇచ్చాడు అంటే ఈ రీజియన్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అంటే గోర్ఖా ల్యాండ్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గోర్ఖా ల్యాండ్ కుడ్ హ్యావ్ ఐమ్ సారీ, ఇక్కడ గోర్ఖా ల్యాండ్ వర్కౌట్ అవుతుంది. కుడ్ హ్యావ్ రిపిల్స్ ఇన్ అదర్ పార్ట్స్. ఓకే, విచ్ హ్యావ్ రిపిల్స్, విచ్ హ్యావ్ రిపిల్స్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, సో గాట్ ఇట్ అమ్మా. సో ఇక్కడ గమనించండి, అంటే ఈ యొక్క గోర్ఖా ల్యాండ్కు సంబంధించినటువంటి సర్టెన్ ప్లాన్స్ అనేటివి బీజేపీ దగ్గర ఉన్నాయంట. సో ఆ ప్లాన్స్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినా, ఒకవేళ తీసుకొచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్తున్నాడు. విచ్ కుడ్ హ్యావ్, ఆ ప్లాన్స్ సర్టెన్ ప్లాన్స్ ఉన్నట్లయితే, ఒకవేళ సరే గోర్ఖా ల్యాండ్కి సపరేట్గా స్టేట్ హుడ్ ఇచ్చేసినట్లయితే, ఒక సపరేట్గా రాష్ట్రం ఇచ్చేసినట్లయితే, సో అలా చేసినట్లయితే కుడ్ హ్యావ్ అంటే మీనింగ్ ఏంది, అలా చేసినట్లయితే రిపుల్స్ అంటే మీనింగ్ ఏంది, అలలు తరంగాలు ఉంటాం కదా మనం, రిపుల్స్ అంటే. సో రిపుల్ ఎఫెక్ట్ అంటాను చూడండి, అంటే అలా గోర్ఖా ల్యాండ్కి సపరేట్ అధికారం ఇవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్, ఆ రిపుల్స్ ఏవైతే ఉంటాయో, ఆ అలలు, ఆ తరంగాలు అవి ఏవైతే ఉంటాయో ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, వేరే దేశంలో ఇంకా వివిధ ప్రాంతాలు కూడా సపరేట్ డిమాండ్స్ ఉన్నాయి, వాటికి స్టేట్ హుడ్ కావాలని కోరుకుంటున్నాయి, ఆటోనమీ కావాలని కోరుకుంటున్నాయి, వాటిపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ సర్టెన్ ప్లాన్స్ ఉండొచ్చు, ఆ రీజియన్కి సపరేట్ స్టేట్ హుడ్ ఇవ్వచ్చు, ఇచ్చినప్పటికీ ఒకవేళ అవి నిజమైనట్లయితే విచ్ కుడ్ హ్యావ్ రిపిల్స్, ఆ ఎఫెక్ట్ వేరే ప్రాంతాల పైన పడే అవకాశం ఉంది. ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, చూడండి ఇక్కడ ఇది వర్కౌట్ అవుతుంది. ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ తర్వాత ఏమి ఇచ్చాడు అంటే ఈ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఏమున్నాయి అంటే చెప్తున్నాడు, వేర్ డిమాండ్స్ ఫర్ ఆటోనమీ, స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకుంటున్నాయి, మరియు సపరేట్ స్టేట్స్ ఎగ్జిస్ట్, ఇంకా వారికి సపరేట్ రాష్ట్రాలు, మాకు కూడా సపరేట్ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నటువంటి కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయంట. సో వాటిపైన మరి ఎఫెక్ట్ పడే, అంటే ఈ యొక్క నిర్ణయము వాటికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని, రిపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీళ్ళు కదలడం అంటే నీళ్ళు ఎలా కదులుతాయి, అలల రూపంలో కదులుతాయి, తరంగాల రూపంలో కదులుతాయి కదా. సో అట్లా, వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్, ఇట్ వాజ్ ఇన్ డార్జిలింగ్ that the BJP got its foothold into West Bengal. సో ఈ విధంగా అంటే ఇట్ వాజ్ ఇన్ డార్జిలింగ్ అంటే ఈ విధంగా డార్జిలింగ్లో బీజేపీకి ఎంతో కొంత సానుకూలమైనటువంటి దృక్పథం ఉంది. ఈ యొక్క అవకాశం, ఈ యొక్క సదవకాశం చూసుకొని బీజేపీ ఏం చేసిందంటే ద బీజేపీ గాట్ ఇట్స్ ఫుట్ హోల్డ్ అంటే ఆ యొక్క ఎంట్రీ, ఆ యొక్క ఎంట్రన్స్, ఫుట్ హోల్డ్ అంటే అడుగు పెట్టడం అని మీనింగ్ వస్తుంది. ఫుట్ హోల్డ్ ఇంటూ వెస్ట్ బెంగాల్. ఈ యొక్క సానుకూలమైన దృక్పథం కొద్దీ, ఈ యొక్క సానుకూలమైనటువంటి అవకాశం కొద్దీ బీజేపీకి ఒక అవకాశం దొరికింది వెస్ట్ బెంగాల్లోకి పోవడానికి, అంటే వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లోకి పోవడానికి ఒక అవకాశం దొరికింది అని మీనింగ్ వస్తుంది. ఎస్, దానిపైన డిపెండ్ అవ్వడం రెలీ అని మీనింగ్ వస్తుంది. వెరీ గుడ్ రేణుకా. సో ఫ్రమ్ 2009 టు చూడండి, ఫ్రమ్ టు ఆల్వేస్ ఫాలోవర్, ఫ్రమ్ ఎప్పుడు కూడా 2ని ఫాలో అవుతుంది, గమనించండి. ఫ్రమ్ 2009 నుంచి 2019 అంటే 10 ఏళ్ల కాలం, 10 సంవత్సరాలు. ఫ్రమ్ 2009 టు 2019 ద రీజియన్ సెంట్ అ బీజేపీ మెంబర్, అంటే ఏ రీజియన్ ఇక్కడ, డార్జిలింగ్ రీజియన్, ఈ యొక్క హిల్ ఏరియా అని మీనింగ్ వస్తుంది. ద రీజియన్ సెంట్ అంటే పంపించింది అ బీజేపీ మెంబర్ టు ద లోక్సభ, అంటే 2009 నుండి 10 ఏళ్ల పాటు ఇక్కడి నుంచే బీజేపీ యొక్క ఎంపీ లోక్సభకి వెళ్తున్నాడు. అంటే ఈ యొక్క ఆబ్వియస్లీ ఇట్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అక్కడ, రామ్జాన్ అడుగు పెట్టడం, సింపుల్ లాజిక్, వెరీ నైస్. సో ఇట్లమ్మా, అంటే 2009 నుంచి 2019 వరకు దాదాపు 10 ఏళ్ల కాలం, అంటే ఇంకెన్నుంటే 2 సార్లు ఎంపీ అనే అతను ఇక్కడ నుంచి ఎన్నిక కావడం జరిగింది. అంటే బీజేపీకి ఎంత అమితమైన ప్రేమ ఉందో ఆ ప్రాంతంలో కనబడుతుంది మనకి ఇండైరెక్ట్గా అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, ద బీజేపీస్ ట్రెడిషనల్ పొజిషన్, అంటే సాంప్రదాయకమైనటువంటి పద్ధతి, పొజిషన్ అంటే ఇక్కడ లెక్క, ఆ యొక్క స్థితి. బీజేపీస్ ట్రెడిషనల్ పొజిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్మాలర్ స్టేట్స్ created an affinity for it, but more importantly, అధిక ప్రాముఖ్యత కొద్ది చూసుకున్నట్లయితే ద ఫ్యాక్ట్, నిజం ఏంటంటే దట్ బీజేపీ హ్యాడ్ లిటిల్ స్టేక్, అంటే చాలా తక్కువ వాటా, స్టేక్ అంటే చాలా తక్కువ అధికారం,
ఇక్కడ వాటా అనుకోవచ్చు, అధికారం అనుకోవచ్చు. ద ఫ్యాక్ట్ దట్ బీజేపీ హ్యాడ్ లిటిల్ స్టేక్ ఇన్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ ఇన్ జనరల్. సాధారణంగా చూసుకుంటే దానికి చాలా తక్కువ ప్రాముఖ్యం ఉందట వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో బీజేపీకి. ద ఫ్యాక్ట్ ఈస్ ద సబ్జెక్ట్, అలౌడ్ ఈస్ ద వర్బ్. ద ఫ్యాక్ట్ అలౌడ్ ఇట్, బీజేపీని అలౌ చేసింది టు బి ఎక్స్పెరిమెంటల్ హియర్. నిజమైనటువంటి వాస్తవం ఏంటంటే ఏదో ప్రయోగాత్మపూర్వకంగా మాత్రమే బీజేపీ యొక్క వెస్ట్ బెంగాల్ అడుగు పెడుతుంది తప్ప ఏదో 100% నేను విన్ అవుతానని మాత్రం అక్కడ ఏ విధమైనటువంటి అంశాలు మనకు కనబడట్లేదు. ఇది ద ఫ్యాక్ట్ అలౌడ్ ఇట్ టు బి ఎక్స్పెరిమెంటల్ హియర్ అంటే వెస్ట్ బెంగాల్లో ఒక ప్రయోగాత్మపూర్వకంగా మాత్రమే తను వెస్ట్ బెంగాల్లో అడుగు పెడుతుందే తప్ప ఏదో 100% విన్ అవుతా, నేను ఖచ్చితంగా గెలుస్తా అనే విషయంలో మాత్రం పోవట్లేదు. ఎందుకు? నిజం ఏంటంటే అక్కడ బీజేపీ హ్యాడ్ లిటిల్ స్టేక్ ఇన్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ ఇన్ జనరల్. సాధారణంగా చూసుకున్నట్లయితే బీజేపీకి తక్కువ ఆదరణ ఉంది ఒక వెస్ట్ బెంగాల్లో, కానీ ప్రయోగాత్మపూర్వకంగా మాత్రం వెళ్తుంది అని చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ రండి, ద బీజేపీస్ ట్రెడిషనల్ పొజిషన్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్మాలర్ స్టేట్స్. అర్థమైందా? అంటే బీజేపీ ఎప్పుడు కూడా స్మాలర్ స్టేట్స్కి అధికారం ఇచ్చి వారి నుంచి సింపతి కొట్టేయాలని చూస్తున్నటువంటి ఆ యొక్క సంప్రదాయ పద్ధతి ఏదైతే ఉందో అది అని చెప్తున్నాడు ఇక్కడ. బీజేపీస్ ట్రెడిషనల్ పొజిషన్ క్రియేటెడ్ అంటే చూపించింది, నిర్మించింది అండ్ అఫినిటీ ఫర్ ఇట్. అఫినిటీ అంటే తన పట్ల ఉన్నటువంటి ఆ యొక్క మమకారం, ఆ యొక్క అఫినిటీ అని చెప్తా ఉంటాం కదా, అంటే దాని పట్ల ఉన్నటువంటి అభిమానం, అనుబంధం. ఎక్సలెంట్ నిజంగా. సో ఈ విధంగా బీజేపీస్ ట్రెడిషనల్ పొజిషన్ క్రియేటెడ్ అన్ ఎఫినిటీ ఫర్ ఇట్ అయినా. సో ఈ విధంగా డార్జిలింగ్లో ఎవరైతే గోర్ఖా ల్యాండ్ కోరుకుంటున్నారో వారికి చిన్న స్టేట్ కట్టబెట్టి అయినా మొత్తం వెస్ట్ బెంగాల్లో పాలిటిక్స్లో తను విన్ అవ్వాలనే ఒక ట్రెడిషనల్ పద్ధతి ఏదైతే ఉందో అది ఇక్కడ వర్కౌట్ అయ్యేలా కనబడట్లేదు. ఎందుకంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో బీజేపీకి చాలా తక్కువ వాటా కనబడుతుంది, చాలా తక్కువ ఆ యొక్క తన పైన తక్కువ మమకారం కనబడుతుంది, ఆ యొక్క అఫినిటీ అంతగా లేదు వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క బీజేపీకి అని చెబుతున్నటువంటి అంశం. సో హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీబడి, దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద లాజిక్ హియర్, రైట్ అమ్మా? సో నెక్స్ట్ పాయింట్, దో అయినప్పటికీ దో ఈస్ కాల్డ్ అ కంజంక్షన్, యు నో దాట్, వెరీ సింపుల్. దో ఈస్ క్రియేటెడ్ ఈస్ ద వర్బ్, క్రిష్. BJP's traditional position is the subject, created is the verb, that much. Though BJP never declared in clear terms its support for separate state. By maintaining an ambiguous stance, it became acceptable to an expanding segment of the hill population. Full stop. Chusara? Subject cheppandi. What is subject right now? The subject is called right now. చూడండి, దో అంటే మీనింగ్ ఏంది? అయినప్పటికీ అని మీనింగ్ వస్తుంది. ఇట్ అనే సబ్జెక్టు, ఇట్ నెవర్ డిక్లేర్డ్, ఎప్పుడు చెప్పలేదంట, ఓపెన్గా ఎప్పుడు క్లియర్గా చెప్పలేదు. ఇట్ నెవర్ డిక్లేర్డ్ ఇన్ క్లియర్ టర్మ్స్ ఇట్ సపోర్ట్ ఫర్ అ సపరేట్ స్టేట్. అయినా గోర్ఖా ల్యాండ్కి మేము సపరేట్ స్టేట్ ఇస్తామని ఎప్పుడు ఎక్కడ బీజేపీ అనేది ఓపెన్గా చెప్పలేదు. అయినప్పటికీ అని మీనింగ్ వస్తుంది. ఇట్ బికెమ్, ఇది ఈ మధ్యలో ఇచ్చాడు కదా, దీన్ని హోల్డ్ ఆన్ చేసుకోవాలి. సెంటెన్స్ క్లియర్గా అర్థం కావాలంటే దీన్ని కాస్త హోల్డ్ ఆన్ చేసుకోవాలి. బై మెయింటైనింగ్ అంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ ఎక్కడ కూడా గోర్ఖా ల్యాండ్కి సపరేట్ స్టేట్ కట్టబెడతామని చెప్పలేదు ఎప్పుడు కూడా. కానీ అదే సమయంలో బై మెయింటైనింగ్ అండ్ అంబిగ్యూస్ స్టాండ్స్, అంబిగ్యూస్ అంటే అస్పష్టత, అంబిగ్యూటీ అంటే విచ్ ఈస్ నాట్ క్లియర్, అన్క్లియర్. ఎప్పుడు కూడా విచ్ ఈస్ నాట్ అంటే అన్క్లియర్ స్టాటస్ మెయింటైన్ చేస్తూ వచ్చింది ఇప్పటి వరకు. బీజేపీ ఎప్పుడు కూడా గోర్ఖా ల్యాండ్ ఇస్తానని చెప్పలేదు. అయినప్పటికీ దో బీజేపీ బికేమ్ యాక్సెప్టబుల్, ఒప్పుకునే విధంగా, టు అన్ ఎక్స్పాండింగ్ సెగ్మెంట్ ఆఫ్ ద హిల్ పాపులేషన్. అయినా బీజేపీ ఇప్పటి వరకు కూడా అంటే మీకు సపరేట్ స్టేట్ ఇస్తామని చెప్పకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ద హిల్ పాపులేషన్ మాత్రం ఇప్పటికి కూడా బీజేపీ గవర్నమెంట్ యాక్సెప్టబుల్ చేస్తుంది. టు అన్ ఎక్స్పాండింగ్ సెగ్మెంట్ అంటే ఎంతో పెద్దదిగా, అంటే ఎంతో పెద్ద పాపులేషన్ కూడా బీజేపీని యాక్సెప్ట్ చేస్తుంది. పర్లేదు, నువ్వు స్టేట్ ఇవ్వనందుకు మేమేం దూషించట్లేదు, నేను బయటికి నెట్టేయట్లేదు, రండి మాతో కలిసి పనిచేసుకుందాం రండి అని చెప్పేసి ఇప్పటికి కూడా హిల్ పాపులేషన్ని బీజేపీ గవర్నమెంట్ని ఆదరిస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. పార్ట్, బిట్, పీస్, సెక్షన్. ఎక్స్పాండింగ్ సెగ్మెంట్ అంటే అక్కడ ఎక్కువ మంది కూడా బీజేపీ గవర్నమెంట్ని యాక్సెప్ట్ చేస్తారు. అట్లా అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ చెప్పిందా, ఎక్కడైనా డిక్లేర్ చేసిందా సెపరేట్ స్టేట్ ఇస్తామని చెప్పేసి? ఎక్కడా డిక్లేర్ చేయలేదు. ఇట్ నెవర్ డిక్లేర్డ్ ఇన్ క్లియర్ టర్మ్స్, క్లియర్గా ఎప్పుడు చెప్పలేదు మీకు సపరేట్ స్టేట్ ఇస్తామని చెప్పేసి. అయినప్పటికీ అక్కడ ఎక్కువ మంది పాపులేషన్, హిల్ పాపులేషన్ బీజేపీ గవర్నమెంట్ ఇప్పటికి కూడా యాక్సెప్టబుల్ చేస్తుంది, మరి ఎందుకో తెలియదు అని చెప్తున్నటువంటి అంశం ఇక్కడ.
Hope you understand everybody. Next in 2014, then BJP Prime Ministerial nominee Narendra Modi said in చెప్పిండంటే he shared the dreams of the Gorkhas and the BJP later on shifted to a promise of permanent political solution. See that, ఇంకో ఫుల్ స్టాప్ గమనించారా? అంటే 2014లో బీజేపీకి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున ఎలక్షన్ జరుగుతున్నాయి. అప్పుడు బీజేపీ ప్రైమ్ మినిస్టీరియల్ నామినీ క్యాండిడేట్ ఎవరు? ఆబ్వియస్లీ నరేంద్ర మోదీ గారే కదా, అవునా కదా, తనే కదా. ఇన్ 2014 దెన్ అప్పటి అని మీనింగ్ వస్తుంది. బీజేపీ ప్రైమ్ మినిస్టీరియల్ నామినీ నరేంద్ర మోదీ, ఇంకా ప్రైమ్ మినిస్టర్ కాలేదు, ఆ నామినీ ఎవరంటే నరేంద్ర మోదీ. ఆ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు, మరి అక్కడ తిరుగుతున్నప్పుడు కావచ్చు, ఏం చెప్పాడంటే హీ షేర్డ్ ద డ్రీమ్స్ ఆఫ్ ద గోర్ఖాస్, అంటే గోర్ఖా వాళ్ళ దగ్గర ఎలాంటి కళలు అయితే ఉన్నాయో అయినా వారికి సపరేట్ స్టేట్ కావాలనే కళ ఏదైతే ఉందో అయినా నరేంద్ర మోదీ కూడా తను క్లియర్గా చెప్పాడు, ఇగో మీ డ్రీమ్, మీ కళలన్నీ నేను నెరవేరుస్తా, ఒకవేళ నన్ను ప్రైమ్ మినిస్టర్గా గెలిపిస్తే అయినా ఖచ్చితంగా మీ కళలన్నీ నెరవేరుస్తా అని క్లియర్గా తన యొక్క డ్రీమ్స్ కూడా వారితో షేర్ చేశాడంట 2014లో. కానీ ఏం జరిగింది తర్వాత అంటే, అండ్ ద బీజేపీ మరియు విన్ అయింది కదా 2014లో, అప్పుడు ఏం చేసింది మరి, లేటర్ ఆన్ తర్వాత షిఫ్టెడ్ టు అ ప్రామిస్ ఆఫ్ పర్మనెంట్ పొలిటికల్ సొల్యూషన్. సో మరి బీజేపీ ఏం చేసిందంటే తర్వాత దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేసిందంటే, ఓ ప్రామిస్, ఒక వాగ్దానం మీద, అంటే దీనికి ఒక పర్మనెంట్ పొలిటికల్ సొల్యూషన్ రావాలి అనే అంశం పైన షిఫ్ట్ చేసిందే తప్ప వారికి ఇప్పటి వరకు గోర్ఖా ల్యాండ్ ఇవ్వలేదు, సపరేట్ స్టేట్ హుడ్ అనేది ఇవ్వలేదు అని చెప్తున్నటువంటి అంశం. 2014లో అతను క్లియర్గా చెప్పాడు, ఇగో మీ కళని నెరవేరుస్తా అని చెప్పాడు. సరే మరి నెరవేర్చిండా లేదా అంటే ఇంకేం చెప్పలేదు క్లియర్గా. కానీ దానికి దేనికి షిఫ్ట్ చేశారు అంటే బీజేపీ లేటర్ ఆన్ అంటే తర్వాత దేనికి షిఫ్ట్ చేసింది అంటే టు అ ప్రామిస్, ఒక వాగ్దానం. ఏ వాగ్దానం అంటే దాన్ని పర్మనెంట్ పొలిటికల్ సొల్యూషన్గానే దీనికి ఒక పర్మనెంట్ పొలిటికల్ సొల్యూషన్ ఇస్తామని చెబుతుందే తప్ప ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలా ఎక్కడ లేదు అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. హోప్ అండర్స్టాండ్ ఎవ్రీబడి, ఓకేనా. నెక్స్ట్, హోమ్ మినిస్టర్ అమిత్ షా హ్యాస్ క్యాంపెయిన్డ్ అప్పట్లో కదా, క్యాంపెయిన్డ్ ఇన్ ద హిల్స్. అప్పట్లో కూడా అమిత్ షా కూడా క్యాంపెయిన్ చేశాడంట. అండ్ రీఇటరేటెడ్ ద ప్రామిస్, అయినా ఈ యొక్క ప్రామిస్ ఏదైతే ఉందో స్టేట్ హుడ్, సపరేట్ స్టేట్ హుడ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని తిరగా చెప్పాడు. రీఇటరేటెడ్ అంటే మళ్ళీ చెప్పడం, క్లియర్గా చెప్పాడు. అయినప్పటికీ ఇప్పటికీ స్టేట్ హుడ్ రాలేదు అని చెప్తున్నారు ఈ విధంగా. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ స్టేడ్ అవే అంటే దూరంగా ఉండడం. చూడండి, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఇస్ ద సబ్జెక్ట్, స్టేడ్ అవే ఇస్ ద వర్క్ ఫామ్. స్టేడ్ అవే ఫ్రమ్ క్యాంపెయినింగ్. ఈ యొక్క గూర్ఖా ల్యాండ్లో మాత్రం చీఫ్ మినిస్టర్ అంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మాత్రం ఎలాంటి క్యాంపెయినింగ్ చేయలేదు, ఈ యొక్క క్యాంపెయినింగ్స్ అన్నిటికీ దూరంగా ఉన్నారంట. అవాయిడింగ్ ద కాంటెన్షియస్ క్వశ్చన్. కాంటెన్షన్ అంటే తగాదాపూర్వకమైనటువంటి, గొడవపూరితమైనటువంటి మీనింగ్ వస్తుంది. అక్కడ గొడవపూరితమైనటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, మాకు స్టేట్ హుడ్ కావాలి, గోర్ఖా ల్యాండ్కి సపరేట్ స్టేట్ హుడ్ కావాలి అనే క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేస్తూ ఈ క్యాంపెయిన్కే వెళ్లకుండా చాలా దూరంగా ఉన్నారంట చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. స్టేడ్ అవే అంటే కంప్లీట్గా దూరంగా ఉన్నారంట క్యాంపెయినింగ్ అన్నిటి కూడా. అంటే ఎలాంటి అక్కడ గొడవపూరితమైనటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా తను సపరేట్ వేరే మార్గాల్లో క్యాంపెయిన్ చేసుకోవడానికి వెళ్ళారు అని చెప్తున్నటువంటి అంశం అప్పుడు 2014లో, ఇప్పటికి కూడా అని మీనింగ్ వస్తుంది ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఎస్, రీఇటరేట్ అంటే మళ్ళీ చెప్పడం. వెరీ నైస్. ఎనీ రూట్ వర్డ్ ఇన్ దట్? ఐ థింక్ నో. Next, the politics in the hills is framed in an antagonistic terms with the Bengali population in the plains. గమనించారా మీరు? ఇక్కడ the politics in the hills, the politics అంటే ఈ యొక్క politics ఎక్కడ, in the hills అంటే ఈ యొక్క డార్జిలింగ్ హిల్స్లో. the politics in the hills ఆర్ ద పాలిటిక్స్ ఈజ్ ఫ్రేమ్డ్, అవి ఏ విధంగా చిత్రీకరించబడ్డాయి అంటే, ఏ విధంగా ఫ్రేమ్ చేయబడ్డాయి అంటే, ద పాలిటిక్స్ ఈజ్ ఫ్రేమ్డ్ ఇన్ యాంటగోనిస్టిక్ టర్మ్స్. యాంటగోనిస్టిక్ టర్మ్స్ అంటే గొడవపూరితమైన, ఇక్కడ రూట్ వర్డ్ చూడండి, ఎగోనీ అని చెప్తా ఉంటాం. ఎగోనీ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఎక్స్ట్రీమ్ పెయిన్ అని మీనింగ్ వస్తుంది. ఎక్స్ట్రీమ్ పెయిన్, చాలా బాధాకరమైనటువంటి అని మీనింగ్ వస్తుంది. యాంటగోనిస్టిక్, ప్రొటాగోనిస్టిక్, ఎగోనీ, ఓకేనా. ఇంకేముంటాయి? ఆబ్వియస్లీ దీస్ ఆర్ ద వర్డ్స్, ఓకేనా. యాంటగోనిస్టిక్ టర్మ్స్ అంటే చాలా గొడవపూరితంగా మారిపోయినాయి అంట. అంటే ఈ యొక్క పాలిటిక్స్ డార్జిలింగ్ హిల్స్లో ఏ విధంగా మారిపోయినాయి అంటే, ఏ విధంగా చిత్రీకరించబడ్డాయి అంటే, ద పాలిటిక్స్ ఈజ్ ఫ్రేమ్డ్ ఇన్ యాంటగోనిస్టిక్ టర్మ్స్ విత్ బెంగాలీ పాపులేషన్. విత్ బెంగాలీ ఎవరితోటి అంటే విత్ బెంగాలీ పాపులేషన్ ఇన్ ద ప్లెయిన్స్. ఇన్ ద ప్లెయిన్స్ అంటే ఇప్పుడు ఇదంతా హిల్ ఏరియా, ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, ప్లెయిన్ ఏరియా అంటే మామూలు ప్రాంతం అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. అంటే కోల్కతా కావచ్చు అలాంటి ప్రాంతాలని మీనింగ్ వస్తుంది ఇక్కడ.
అవునా కదా? సో ద పాలిటిక్స్ ఈజ్ ఫ్రేమ్డ్ ఇన్ యాంటగోనిస్టిక్ టర్మ్స్. అంటే ఈ యొక్క హిల్ ఏరియాలో మొత్తము అంటే ప్లెయిన్ ఏరియాలో ఉన్న వారితో హిల్ ఏరియాలో ఉన్న వారికి ఎలాంటి పాలిటిక్స్ అక్కడ నెలకొన్నాయి అంటే మొత్తం యాంటగోనిస్టిక్గా మారిపోయాయంట. ఒకరినొకరు శత్రుత్వంగా మారిపోయినటువంటి సందర్భం అంట బెంగాలీ పాపులేషన్ తోటి. అంటే ఇటు ప్లెయిన్ ఏరియాలో అటు హిల్ ఏరియాలో ఇద్దరికి మధ్యలో గొడవ జరుగుతుంది అని మీనింగ్. అది ఏ విధంగా ఉంది అంటే యాంటగోనిస్టిక్ టర్మ్స్ లాగా ఉంది, అపోజిట్ లాగా ఉంది. వెరీ గుడ్ క్రిష్. అంటే ఇక్కడ అంటే ప్లెయిన్స్లో ఒక రకమైనటువంటి పాలిటిక్స్, ఈ యొక్క హిల్ ఏరియాలో ఒక రకమైనటువంటి పాలిటిక్స్ చెలరేగుతున్నటువంటి అంశం అక్కడ అని మనం డిస్కస్ చేసుకోవాలి ఇక్కడ. ఎస్, నేను రూట్ వర్డ్ చెప్పాను చూసుకోండి. ఈ రూట్ వర్డ్ మీరు ఫ్రేమ్ చేసుకోండి. ఎగోని అంటే ఎక్స్ట్రీమ్ పెయిన్ అమ్మా. అంటే ఎస్, అంత విరోధాభాసమైనటువంటి అంటే విరోధాభావమైనటువంటి ఆ యొక్క పాలిటిక్స్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ యాంటగోనిస్టిక్ టర్మ్స్ అంటే. ఓకేనా? ఎనీ కన్సెషన్ టు ద గోర్ఖాస్. అంటే కన్సెషన్ అంటే వారికి ఇచ్చేటువంటి ఆ కన్సెషన్ అంటే ఇంతో వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క లాభం. ఎనీ కన్సెషన్ టు ద గోర్ఖాస్. సరే, ఏదో వారికి స్టేట్ హుడ్ ఇవ్వడము, వారికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడము, ఇలాంటి ఏదో ఒక కాన్సెషన్. ఎనీ కాన్సెషన్ టు ద గోర్ఖాస్ let alone a separate state can be viewed unsympathetically by the rest of the population. గమనించారా? ఎనీ కన్సెషన్ టు ద గోర్ఖాస్, what is the verb right now? Can be viewed. అది ఏ విధంగా కనబడుతుంది? ఒకవేళ గోర్ఖాస్కి ఒకవేళ మనం కన్సెషన్ ఇవ్వాలనుకుంటే అది ఏమై ఉండొచ్చు అంటే లెట్ అలోన్ ఏ సపరేట్ స్టేట్. వారికి ఇంకేం లేదు, వారికి సపరేట్ స్టేట్ కట్టబెట్టడం తప్ప మనం ఇచ్చేటువంటి కన్సెషన్ వారికి ఏం వద్దు. వారికి కావాల్సింది ఒకటే, ఇప్పటి వరకు వారికి కావాల్సింది ఒకటే, అది ఏంటంటే అలోన్ అ సపరేట్ స్టేట్ వారికి కావాలి అంతే. ఇది తప్ప ఇక వారికి ఇంకేం వద్దు. మీరు ధనధాన్యం ఏది ఇచ్చినా వారికి వద్దు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సపరేట్ స్టేట్ అంతే. సో ఇలా సపరేట్ స్టేట్ ఇవ్వడం అనేది ఏ విధంగా కనబడుతుంది అంటే ఎనీ కన్సెషన్ టు ద గోర్ఖాస్ కెన్ బి వ్యూడ్ అన్సింపాథెటికల్లీ బై ద రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్. గమనించారా? బై ద రెస్ట్ అంటే వాళ్ళకి ఎలాంటి సింపతితోని కూడినటువంటి వారికి ఎలాంటి కన్సెషన్ వద్దు. సిర్ఫ్ వారికి కావాల్సినటువంటి అంశం ఏంటంటే సపరేట్ స్టేట్ తప్ప. వారికి ఎలాంటి కన్సెషన్, వారికి ఎలాంటి సింపతి వద్దు. కెన్ బి వుడ్ అన్సింపాథెటికల్లీ బై ద రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్. అంటే మిగతా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ యొక్క కోల్కతాలో అంటే ఆ యొక్క వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, డార్జిలింగ్ పాపులేషన్ వాళ్ళు కావచ్చు, ఓకేనా, వారికి ఎలాంటి సింపతి లేకుండా అన్సింపాథెటికల్లీ బై ద రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్ వారికి కావాల్సింది ఏంటంటే ఓన్లీ సపరేట్ స్టేట్ అంతే అని చెప్తున్నాడు. ఓకేనా? సో నెక్స్ట్, ద టూ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద పాస్ట్, గతంలో 2 ఎక్స్పెరిమెంట్ చేశారంట, ఆఫ్ అలోయింగ్ ఆటోనమీ టు ద రీజియన్ అండర్ ద డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ ఫ్రమ్ 1988 to 2012. అండ్ మరియు రెండవది ద గోర్ఖా ల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2012. మోర్ దెన్ మిటిగేటింగ్ ద గ్రీవియన్స్ ఆఫ్ ద గోర్ఖాస్ స్ప్లింటర్డ్ దేర్ పొలిటిక్స్. చూడండి, ఇదంతా కూడా ఒక సెంటెన్స్ అమ్మా. చూడండి అమ్మా, వెరీ సింపుల్. ఇది చూద్దాం 1 by 1 మనం నీట్గా చూద్దాం. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? గమనించండి, సబ్జెక్ట్ ఏంటి ఇందులో చూడండి. సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద టూ ఎక్స్పెరిమెంట్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ద టూ ఎక్స్పెరిమెంట్స్. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ ద పాస్ట్, గతంలో 2 రకాల ఎక్స్పెరిమెంట్ జరిగాయంట. అంటే వీరికి సపరేట్ స్టేట్ ఇవ్వడం పట్ల ఒక 2 అంశాలు ఆల్రెడీ జరిగాయంట. ఇన్ ద పాస్ట్ ఆఫ్ అలోయింగ్ ఆటోనమీ టు ద రీజియన్, అంటే ఈ యొక్క గోర్ఖా ల్యాండ్కి స్వయం ప్రతిపత్తి అంటే సపరేట్ రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి 2 రకాల ఎక్స్పెరిమెంట్ జరిగాయంట. అవి 2 రకాల ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్తున్నాడు? ఒకటేమో అండర్ ద డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ అండర్ ద డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్. ఈ గోర్ఖా హిల్ కౌన్సిల్ పట్ల ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే 1988 నుంచి 2012 వరకు ఉండినంట. మరియు ద గోర్ఖా ల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్డ్. ఇది గోర్ఖా ల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ కింద కూడా ఒక రకమైనటువంటి పోరాటం జరిగిందట. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2012లో. ఇక 1988 నుంచి 2012 వరకు ఇది నడిచింది. ఇది క్లోజ్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే గోర్ఖా ల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఈ యొక్క పోరాటం జరిగింది. అర్థమైందా? సో ఇదంతా కూడా కామా స్పాట్. అర్థమైందా? వర్బ్ ఉంది అన్న, ఇక్కడ వర్బ్ ఉందా? మోర్ దెన్ మిటిగేటింగ్. ఓకే, ద టూ ఎక్స్పెరిమెంట్స్ ఆబ్వియస్లీ ఇదంతా ఓకే అమ్మా. ఇక్కడ ద టూ ఎక్స్పెరిమెంట్స్ అనేది సబ్జెక్టు. మరి వర్బు చూడండి, ఇక్కడ ఇది లేదు, వర్బు లేదు. స్ప్లింటర్డ్ దేర్ పొలిటిక్స్. స్ప్లింటర్డ్ అంటే మొత్తం వర్బ్ అదే చెప్తున్నా రామ్. ఇక్కడ ఇగో స్ప్లింటర్డ్ అనేది వర్బు. ద టూ ఎక్స్పెరిమెంట్స్ స్ప్లింటర్డ్ దేర్ పాలిటిక్స్ అంటే వారి యొక్క పాలిటిక్స్ని మొత్తం నాశనం చేసినాయి అని మీనింగ్ వస్తుంది ఇక్కడ.
గ్రీవియన్స్ అంటే షికాయతులు, కోరికలు కాదమ్మా. గ్రీవియన్సెస్ అంటే ఏం చెప్తాం అవి, వారిపైన షికాయత్ చేయడం అంటాం కదా, అంటే వారిపైన కంప్లైంట్ చేయడం, దట్స్ కాల్డ్ గ్రీవియన్సెస్, అంతే కదా. యా, స్ప్లింటర్డ్ ఈస్ ద వర్డ్ విచ్ మీన్స్ టు కట్, అంటే మొత్తం ఎట్లా అంటే మొత్తం మొత్తం నాశనం చేయడం, మొత్తం ఖండాలుగా కట్ చేయడాన్ని మనం ఇంగ్లీష్లో స్ప్లింటర్డ్ అని చెప్తా ఉంటాం, అర్థమైందా. సో ద టూ ఎక్స్పెరిమెంట్స్ స్ప్లింటర్డ్ దేర్ పాలిటిక్స్. ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చెప్పారు కదా. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటమ్మా, ద డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్. సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏమన్నా ద గోర్ఖా ల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్. ఇవి రెండు కూడా మొత్తం నాశనం చేసినాయి. మోర్ దెన్ మిటిగేటింగ్ అంటే తక్కువ చేయడం, లోవర్ చేయడం, డిక్లైన్ చేయడం, మిటిగేటింగ్ ద గ్రీవియన్స్ ఆఫ్ ద గోర్ఖాస్. అంటే కనీసం వాళ్ళు షికాయత్ చేసుకోకుండా కూడా చేసేసినాయంట. ఇంతకుముందు మాకు ఈ ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం ఉంది అంటే చెప్పుకునే వాళ్ళంట. కనీసం ఇప్పుడు ఆ షికాయత్ చేసుకునే విధంగా కూడా లేకుండా చేసినాయి ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్. ఫైనల్గా ఈ యొక్క పాలిటిక్స్ని స్ప్లింటర్డ్ చేసేసినాయి అని మీనింగ్ వస్తాయి ఇక్కడ. ఎక్సలెంట్, ఫిర్యాదులు, దట్స్ రైట్ వర్డ్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ అనుష, సూపర్, నైస్ అమ్మా. ఓకేనా, సో ఇదమ్మా. సో ద టూ ఎక్స్పెరిమెంట్స్ స్ప్లింటర్డ్ దేర్ పాలిటిక్స్. అవి ఏందనేది మధ్యలో మనం చదువుకున్నాం. ఇదంతా కూడా ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ ఎక్కడ ఉంది, సబ్జెక్ట్ ఇక్కడ కోదాడలో ఉంటే వర్బ్ ఎక్కడో విజయవాడలో ఉంది, గమనించారా, ఇది లెక్క. నెక్స్ట్ ద గోర్ఖా, ఇదేంటి, ద గోర్ఖా జన్ముక్తి మోర్చా. ఓకే, ద గోర్ఖా జన్ముక్తి మోర్చా which dominated politics in the region is divided into two factions, one led by its founder Bimal Gurung and other by Binay Tamang and Anit Thapa. చూడండి పేర్లు అట్నే ఉంటాయి అటు సైడ్ వల్ల. ఇది ఒక సెంటెన్స్ అమ్మా. చూడండి ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వచ్చేసి గమనించండి, ద గోర్ఖా జన్ముక్తి మోర్చా ఇస్ ద సబ్జెక్ట్. మరి వర్బ్ ఏంటంటమ్మా, వర్బ్ అనేది ఈజ్ డివైడెడ్ ఈజ్ ద వర్బ్ ఇంటూ టూ ఫ్యాక్షన్స్. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి గోర్ఖా జన్ముక్తి మోర్చ్ ఏదైతే ఉందో విచ్ డామినేటెడ్ పాలిటిక్స్ ఇన్ ద రీజన్. అంటే ఇదే అంటే గోర్ఖా జన్ముక్తి మోర్చా అనే ఈ పార్టీ అక్కడ ఏ పొలిటికల్ పార్టీని కూడా నిలదొక్కునియలే, అంటే వీళ్ళే డామినేట్ చేస్తారు, అంటే వాళ్ళే గెలుస్తున్నారు అని మీనింగ్ వస్తుంది ప్రతిసారి. సో అంత పెద్ద పార్టీ కూడా రెండు భాగాలుగా విడిపోయిందంటే ఇండైరెక్ట్గా ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ ఫ్యాక్షన్స్. ఫ్యాక్షన్స్ అంటే వర్గాలు, రెండు వర్గాలుగా విడిపోయిందంట. అందులో ఒక వర్గం one led by its founder Bimal Gurung. బిమాల్ గురుంగ్ అనే ఎవరు అంట, స్వయాన గోర్ఖా జన్ముక్తి మోర్చా యొక్క ఫౌండర్ అంట తను. సో తను ఒక భాగాన్ని తీసుకున్నాడు. మరియు ఇంకొకరు అదర్ బై బినయ్ తమంగ్ అండ్ అనిత్ థాపా, వీళ్ళిద్దరు కలిసి ఇంకొక వర్గాన్ని లీడ్ చేస్తున్నారని మీనింగ్ వస్తుంది. అది మీద నెక్స్ట్ ఇదంతా ఇప్పుడు జరుగుతున్నటువంటి లోకల్లో జరుగుతున్నటువంటి అంశం ఇచ్చాడు ఇక్కడ. ఓకే అమ్మా, నెక్స్ట్ పాయింట్, మిసెస్ బెనర్జీస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ సెడ్, ఏం చెప్పింది అంటే ఈజ్ సెడ్ టు బి ఇన్ అలియన్స్ విత్ బోత్ ఫ్యాక్షన్స్. అంటే ఈ సెడ్ టు బి అంటే అలా చెప్పబడుతుంది, ఇప్పటికి కూడా అలా పిలువబడుతుంది, అలా చెప్పబడుతుంది. ఎలా చెప్పబడుతుంది అంటే ఇన్ అలియన్స్ విత్ బోత్ ఫ్యాక్షన్స్. అంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఇప్పటికి కూడా 10 మంది ఏమనుకుంటున్నారంటే నో ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరికి అండగా ఉంది, వారిద్దరితోటి ఇండైరెక్ట్గా పొత్తు కట్టింది. అలియన్స్ అంటే కూటమి కట్టేసింది అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో విచ్ మీన్స్, దీని అర్థం ఏంటంటే విచ్ మీన్స్ లిటిల్ మోర్ దాన్ క్రియేటింగ్ కన్ఫ్యూషన్. అంటే దీని స్వయాన అంటే ఫైనల్ అజెండా ఏంటంటే లిటిల్ మోర్ కన్ఫ్యూజింగ్, అంటే లిటిల్ మోర్ దాన్ కన్ఫ్యూజింగ్, అంటే కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడం కొరకే ఈ విధంగా అంతటా చెప్పుకోవడం. నో ఇవి ఈ రెండు ఫ్యాక్షన్స్ టీఎంసీ కలిసే పని చేసుకుంటున్నారు, వాళ్ళు అలయన్స్లో ఉన్నారు అని చెప్పడం దీనికంటే ఫైనల్గా కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం కొరకే కూటమి. వెరీ గుడ్. సో ద గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, ఇంకొకటి అంటది జిఎన్ఎల్ఎఫ్, గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అనా, ఇది ఒక పార్టీ అంట. ద పార్టీ అదేంటో పార్టీ సెటప్ అంటే సెటప్ చేశారు ఎవరు, బై సుభాష్ ఘిసింగ్. ఎవరి ద్వారా ఈ యొక్క పార్టీ అనేది సెటప్ చేయబడింది, ఈ గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అంటే సుభాష్ ఘిసింగ్. అతను ఎవరు, హూ స్టార్టెడ్ ద ఎడ్యుటేషన్, ఈ ఆందోళన అతనే స్టార్ట్ చేశాడంట. హూ స్టార్టెడ్ ద ఎడ్యుటేషన్, చూసారా ఇక్కడ ఇది సబ్జెక్ట్ అమ్మా. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఈజ్ అన్ అల్లీ ఆఫ్ ద బీజేపీ. ఓహో ఇది లెక్క.
ఇక టీఎంసీ కిందికేమో వాళ్ళిద్దరు పైన చెప్పుకున్న వాళ్ళేమో టీఎంసీతో పొత్తు కట్టారంట, ఈ జిఎన్ఎల్ఎఫ్ ఏమో బీజేపీతో పొత్తు కట్టిందంట. ఇలా ఈ విధమైనటువంటి పాలిటిక్స్ అక్కడ నడుస్తున్నాయి అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్, ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ అలియన్సెస్. ఇక వీళ్ళంతా బీజేపీ ఓ పక్క టీఎంసీ ఓ పక్క కలిపి ప్రయోగాలు చేస్తున్నారు కదా వీరిపైన. ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ అలియన్సెస్ అండ్ సెల్ఫ్ గవర్నెన్స్ లెడ్ టు అన్ ఎరోజియన్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ లోకల్ లీడర్స్. ఎరోజియన్ అంటే ఉరుసుకుపోవడం, ఇరోడెడ్, కొరోడెడ్ ఏనా. డిరోడ్ ఉంటుందా? ఉండదు. రీరోడ్ కూడా ఉండదు. ఎరోజియన్ అంటే మొత్తం ఉరుసుకుపోవడం, అంటే మొత్తం అంటే ఏమొస్తుంది అంటే నాశనం అయిపోవడం అని తీసుకోవచ్చు ఇక్కడ, అంటే మొత్తం కోల్పోవడం అని తీసుకోవచ్చమ్మా. ఆ విధంగా మామూలుగా రివర్లో చూస్తూ ఉంటాం ఈ పదం, వాటర్ ఇరోడెడ్ ఆర్ ఇరోజియన్ అని చెప్తా ఉంటాం ఆ విధంగా. సో దీనికి తెలుగు మీనింగ్ ఎవరు ఉంటే చెప్పండి అమ్మా. సో ఇలా అర్థమైందా? సో ద ఎక్స్పెరిమెంట్స్, సో ఫైనల్గా ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడికి దారి తీసాయి? ఆఫ్ అలియన్స్ అండ్ సెల్ఫ్ గవర్నెన్స్. ఎస్ అమ్మా. నో ఎక్స్పెరిమెంట్స్ ఈజ్ ద సబ్జెక్ట్ కదా. వర్బ్ ఏంటంటే లెడ్ అనేది వర్బ్ ఇక్కడ. లెడ్ అనేది వర్బ్. దీన్ని మనం హోల్డ్ ఆన్ చేసుకోవాలి, ఈ భాగాన్ని మనం హోల్డ్ ఆన్ చేసుకోవాలి. అర్థమైందా? కొట్టుకుపోవడం. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ద ఎక్స్పెరిమెంట్స్ లెడ్ టు అన్ ఇరోజియన్ ఆఫ్ ట్రస్ట్. అక్కడ ఉన్నటువంటి నమ్మకం అంతా నీటిలో కొట్టుకుపోయింది, గంగపాలైపోయింది. ఎవరు? ఈ యొక్క ఇలాంటి లోకల్ లీడర్స్ ఇలాంటి పొత్తులు కట్టి ఫైనల్గా ఏ విధమైనటువంటి గంగపాలైపోయింది అక్కడ ఉన్నటువంటి నమ్మకం అంతా. ప్రజల్లో ఎవరు నమ్మట్లే ఈ పార్టీస్ని. అటు బీజేపీ వచ్చి డబ్బ కొడుతున్నా, ఇటు టీఎంసీ వెళ్ళి డోలు కొడుతున్నా, ఎవరిని పట్టించుకోవట్లే. ప్రజలంతా కూడా తోసేస్తున్నారు నీటిలో అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఆవిరైపోవడం. వెరీ గుడ్. నెక్స్ట్, వైల్ అదే సమయంలో గోర్ఖా పాలిటిక్స్ వ్యూ బెంగాలీ లీడర్స్ ఆఫ్ ఆల్ పార్టీస్ విత్ సస్పిషన్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి గోర్ఖా పాలిటిక్స్, వర్బ్ వచ్చేసి వ్యూ అంటే చూపిస్తున్నాయి. గోర్ఖా పాలిటిక్స్ ఏం చూపిస్తున్నాయి అంటే బెంగాలీ లీడర్స్ ఆఫ్ ఆల్ పార్టీస్ విత్ సస్పిషన్, అంటే ఒక సస్పిషన్లో పడేసినాయి. బెంగాలీ లీడర్స్లో ఎవరైతే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బెంగాల్ లీడర్స్ని ఒక సస్పిషన్లో పడేసినాయి అని చెప్తున్నాడు ఈ విధంగా. సో వైల్ అదే సమయంలో దే హ్యావ్ బాట్ ఇన్ టు, మీరు గమనించండి ఇక్కడ బాట్ ఇన్ టు అంటే లెక్కలోకి తీసుకోవడం అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. వైల్ దే హ్యావ్ బాట్ ఇన్ టు ద నేషనలిస్ట్ పాలిటిక్స్ ఆఫ్ ద బీజేపీ టు సమ్ ఎక్స్టెంట్. సరే, ఇలాంటి లోకల్ పార్టీసు, ఇటు టీఎంసీ కావచ్చు, ఇంకా వేరే పార్టీస్ కావచ్చు, సో వీళ్ళంతా కలిసి అక్కడ ఉన్నటువంటి నమ్మకాన్ని అంతా గంగపాలు చేసినాయి. అలాంటి సందర్భంలో ఇక లోకల్ పాలిటిక్స్ వాళ్ళు ఎవరిని లెక్కలోకి తీసుకున్న బాట్ ఏంటంటే తీసుకోవడం, టు టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్. ఎవరిని లెక్కలోకి తీసుకుంటున్నాయి? కనీసం నేషనలిస్ట్ పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరు? అటు కాంగ్రెస్ కాదు, ఎవరంట బీజేపీని కనీసం కొంతవరకు లెక్కలోకి తీసుకుంటున్నారు. కనీసం ఈ యొక్క గోర్ఖా ల్యాండ్ కానీ డార్జిలింగ్ హిల్స్లో కానీ కనీసం జనాలు బీజేపీనైనా కనీసం నమ్ముతున్నారు అని మీనింగ్ వస్తుంది అక్కడ. ఓకేనా? నెక్స్ట్, అదే సమయంలో ద బీజేపీ హ్యాస్ ఎమర్జ్ అంటే ముందుకు రావడం, బయటకు వచ్చింది, యాజ్ అ సీరియస్ ప్లేయర్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఈ విధంగా బీజేపీకి ఇంతో అంతో ఒక పట్టు దొరికినట్టయింది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి ఏదో దొరికినట్టు అయినా. సో పాలిటిక్స్ ఎవరిని నమ్మనటువంటి ఈ పరిస్థితుల్లో బీజేపీని ఇంతో అంతో నమ్మడం అనేది ఒక సీరియస్ ప్లేయర్గా మారడం జరిగిందట వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో బీజేపీ అనేది. అండ్ అదే సమయంలో బీజేపీ విల్ రిమైన్ సో ఇన్ ద నియర్ ఫ్యూచర్, అంటే బీజేపీ అనేది ఇక వచ్చేటువంటి పాలిటిక్స్లో విన్ అయ్యే అవకాశం కనబడుతుంది. అక్కడ బీజేపీ అనేది పాగా వేసే అవకాశం కూడా కనబడుతుంది అని రైటర్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నెక్స్ట్, డార్జిలింగ్ విల్ టెస్ట్ ఇట్స్ ఎజిలిటీ అండ్ విజన్. ఇక్కడ ఎజిలిటీ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే తెలుగులో లాఘవం అని మీనింగ్ వస్తుంది. చూడండి, ఎజైల్ అనే పదం వచ్చేసి ఇక్కడ అగ్ అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఏమొస్తుంది అంటే మూవ్ అని మీనింగ్ వస్తుందమ్మా. టు మూవ్ అని మీనింగ్ తీసుకుంటాం, అంటే కదలడం, అంటే ఎటు పడితే అటు ఫ్రీగా కదలడం. ఇప్పుడు ఎలాగంటే మంచి నేర్పు, ఓర్పు, మంచి పనితనం కలవారిని ఎజైల్ లేదా ఎజిలిటీ అని చెప్తా ఉంటాం అన్నట్టు. సో డార్జిలింగ్ విల్ టెస్ట్, ఇప్పుడు డార్జిలింగ్ అనేది టెస్ట్ చేస్తుంది దేన్ని? ఇట్స్ ఎజిలిటీ అండ్ విజన్. తన యొక్క పని ఎట్లా ఉంది, తన యొక్క దూరదృష్టి ఎట్లా ఉంది అని టెస్ట్ చేస్తుంది. ఇటు బీజేపీ విషయంలో కావచ్చు, అటు టీఎంసీలో కావచ్చు, ఇంకా లోకల్ పార్టీస్ ఎవరైనా కావచ్చు. సర్టన్లీ అదే సమయంలో ఫర్ ద స్టేట్
అయినా సర్టన్లీ అదే సమయంలో మరి డార్జిలింగ్లో గోర్ఖాల్యాండ్ కోసం ఎవరైతే తపన పడుతున్నారో ఆ స్టేట్ కొరకి కూడా మరి విజన్ ఏంటి, ఎవరు ఎంతవరకు విజన్ చూపిస్తున్నారు, ఎవరు ఎంత బాగా పనిచేస్తున్నారు ఈ యొక్క స్టేట్లో అనేది కూడా టెస్ట్ చేయబోతుందట ఎలక్షన్ తోటి. బట్ కానీ ప్రాబబ్లీ బియాండ్ ఇట్స్ బార్డర్స్ టు, అర్థమైందా? అంటే కేవలం డార్జిలింగ్లో అంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్లోనే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా ఏ విధమైనటువంటి ఆ యొక్క ఎజిలిటీ మరియు విజన్ కనబరుస్తుంది, చూపిస్తుంది ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ అనేది వేచి చూడాల్సింది అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. ఎమర్జ్ అంటే డిఫరెంట్ కాదమ్మా, రావడం. ఇక అక్కడ మర్జన్ బయటికి లాగద్దు ఇక్కడ. అర్థమైంది మీరు జోక్ చేస్తున్నారని. సో ఓకేనమ్మా, ఇది ఇవాటి యొక్క హిందూ ఎడిటోరియల్. వాట్ ఈస్ ద హిందూ ఎడిటోరియల్ వీ హ్యావ్ సీన్ టుడే. సో ఐ హోప్ ఇట్స్ వాయిస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ టుడే. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్ అండ్ ఆన్సరింగ్ ఎస్టర్డే. స్టీప్ క్లైంబ్ చూసారా? స్టీప్ క్లైంబ్ అంటే చాలా డిఫికల్ట్. డార్జిలింగ్లో ఈ యొక్క గోర్ఖాల్యాండ్ నుంచి బయటపడడం అనేది చాలా డిఫికల్ట్ అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. చురుకు, ఎక్సలెంట్ పవన్ కుమార్, చురుకుతనం. సో ఇదమ్మా, మరి ఇక్కడ 77% ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ. యూ హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ adda247.com అండ్ యూజ్ ద కూపన్ కోడ్ Y209 యూజ్ చేయాల్సిన రిక్వెస్ట్ మీ అందరికీ మీడియా స్టూడెంట్స్. ఓకేనా? సో అదేవిధంగా మెగా ప్యాక్ కూడా మనకు ఉంది, రెడీగా ఉంది. ఇది డిఫరెంట్ పెయిడ్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం మనం. మ్యాథ్, రీజనింగ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ప్రతి ఒక్కటి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి ఆఫర్. ఇక్కడ చూడండి, మ్యాథ్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ వచ్చేసి 4000 ఉంది యాక్చువల్గా. మనం Y209 కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఇది 1000 రూపీస్కి రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఎస్ఎస్సి గ్రూప్ డి కానిస్టేబుల్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఇది 1000 అంటే 1200 రూపీస్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి చూడండి, ఇది కూడా Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే 1000 రూపీస్కి రావడం జరుగుతుంది. అట్లానే చేద్దాం బట్ శేఖర్ డెఫినెట్గా నేను దానిపైన వర్కౌట్ చేసి మీకు క్లియర్ చేస్తాను 100%. డోంట్ వరీ మా. సంకల్పం 3.0 బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ వొకాబులరీ అండి. వొకాబులరీ. ప్రవీణ్ ఏం అడిగారు మీరు? వాటే తెలుగు వర్డ్ సస్పిషన్ అంటే సందిగ్ధం, అనుమానాస్పదమైనటువంటి అస్థితి. థ్యాంక్ యూ రామ్. ఐ హోప్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ concerning this one, worrying a lot. I understand. So you feel happy, that's really wonder. Thank you a lot. సో అదేవిధంగా కాకతీయ బ్యాచ్ అని చెప్పేసి గ్రూప్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 వాళ్ళకి కూడా స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఇది యాక్చువల్ ఫీ వచ్చేసి 12,000 ఉంటుంది. మనం Y209 కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఇది మీకు 2700కి రావడం జరుగుతుందండి. అదేవిధంగా తెలంగాణ ఎస్ఎన్ కానిస్టేబుల్ కాస్త పోస్ట్పోన్ చేయడం జరిగింది, ఇది కూడా స్టార్ట్ చేస్తాం వెరీ సూన్గా. ఇంతకుముందు ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వారికి కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి, డోంట్ వరీ మా. సో మీరు రేపు క్లాస్ టైమింగ్స్ యాజ్ యూజువల్ మా 9 AM ఉంటుంది యాజ్ యూజువల్, ఎలాంటి మార్పు లేదు ఇక్కడ. థ్యాంక్ యూ రామ్. అదేవిధంగా బాహుబలి బ్యాచ్ ఆల్రెడీ ఎండ్ కావస్తుంది. మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేసి వీడియో కోర్సెస్ అనేది మీరు చూడొచ్చు, అందులో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు. ఓకేనమ్మా. సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్ కూడా ఉంది. ఎస్ఎస్సి గ్రూప్స్కి ఎవరైతే రాస్తున్నారో వారు మనకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేసి ఇది 988కే రావడం జరుగుతుందండి. అంటే ఆల్మోస్ట్ 1000 రూపాయల్లో రావడం జరుగుతుంది కోర్స్ కూడా. ఓకేనా? ఏపీపీఎస్సీ ప్రైమ్ టెస్ట్ ప్యాక్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇది యాక్చువల్గా 1600, మనం Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే 300కి రావడం జరుగుతుందండి. అదేవిధంగా CGL సమగ్ర ఫౌండేషన్ బ్యాచ్ కోర్స్ కూడా మనకు ఆల్రెడీ ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడ వాయిస్ ఏదో డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ ప్రిపోజిషన్ యాక్చువల్గా క్లాస్ చేయలేదు. నరేషన్ అంటే నరేట్ చేయడం కదా, NARRAT. నరేట్ అంటే చెప్పడం, స్టోరీ అల్లడం, కథ అల్లడం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా ఉంది చూడండి, యాక్చువల్లీ 10,000 ఉంది. మనం Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే ఇది మీకు 2200కి రావడం జరుగుతుందండి. ఓకేనా? RRB గ్రూప్ డి క్రాష్ కోర్స్ ఉన్నాయి, వీడియో కోర్సెస్ ఉన్నాయి మనకి. టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ సంథింగ్ లైక్ ఇంటర్నల్ పాలిటిక్స్ అమ్మా. ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే లైక్ అంతర్గతమైనటువంటి ఆ యొక్క యుద్ధం కావచ్చు, అంతర్గతమైనటువంటి ఆ యొక్క అంశాలు కావచ్చు, ఆ విధంగా తీసుకోవచ్చు. పవన్, టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. ఓకేనా? సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్ అండ్ ఆన్సరింగ్ దిస్ మచ్. ఇవాళ వాయిస్ ప్రాబ్లం లేదు, ఫీలింగ్ రియలీ హ్యాపీ. సో టుమారో ఆన్వర్డ్స్ వీ రాక్ ద సెషన్. మొత్తం బాగా చేద్దాం మండే నుంచి. ఓకేనా? కొత్తగా ఎవరైతే వచ్చారో మీరు అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అందరూ లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ ముందుకెళ్ళాలమ్మా. ఓకేనా? బై బై, సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. మీట్ యూ టుమారో.